అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. సెట్ లో నేను బాగా ఎంకరేజ్ చేసింది ఎవరు? వెంకటేష్ గారు కాకుండా ఇంకా నన్ను 2 నెంబర్స్ ఎంకరేజ్ చేసేవారు బాగా. నాకు ఏంటంటే అనిల్ సార్ అండ్ డిఓపి సమీర్ సార్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే. దిల్ రాజ్ సార్ అయితే చాలా ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారు ఆయన కూడా. ఓకే. సో ఇప్పుడు నువ్వు అక్కడ నాన్న సాంగ్ అయిపోయిన తర్వాత డైలాగ్స్ ఉంటాయి కదా కంటిన్యూగా, థియేటర్ లో నువ్వు తప్పితే ఎవరు కనిపించలేదు ఎవరికి కూడా. కంటిన్యూ డైలాగులన్నీ గుర్తున్నాయి నీకు? కంటిన్యూ డైలాగ్స్ గుర్తున్నాయి, కొన్ని మర్చిపోయా. నీకు గుర్తున్న వరకు చెప్పు, ఆడియన్స్ ఒకసారి ఎంజాయ్ చేస్తారు లైవ్ లో. ఓకే. మా నాన్న వేసేదే నాజూగ్గా 2 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా భూమి అదలకుండా ఓ ఫోజ్ ఎట్టి ఇట్టా ఇట్టా అంటాడు. దానికి అప్పుడే లొడియాలు అయిపోయినాయి అంటారా లేకి నా కూడా. కానీ ఆఫ్టర్ నానోయ్ నీకు సర్ప్రైజ్ తెచ్చా, అదేంట్రా అది అంటాడు మా నాన్న. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పిన్ వచ్చింది. ఓకే. ఆఫ్టర్ మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది, ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసిన డిస్కషన్ అంటారా బిలేకి నా కూడా. కానీ ఓకే ఓకే. నీకు నిజంగా డైలాగులు చెప్తున్నప్పుడే నవ్వు వచ్చేసి ఉంటది ఫుల్ గా. బట్ లేదు, అది నాకు చెప్తున్నప్పుడు ఏం నవ్వు రాలా. దాని తర్వాత క్యాప్చర్ అయిన తర్వాత చూసిన తర్వాత నవ్వు వచ్చింది. ఇక్కడ మీ డాడీ నవ్వుకోలేక అల్లాడిపోతున్నారు నీ డైలాగ్స్ కి నా పక్కనే. మీ డాడీని ఒకసారి చూపించిన ఆడియన్స్ కి. అన్న ఒకసారి రండి. సో ఇక్కడ మన రేవంత్ వాళ్ళ డాడీ ఉన్నారనమాట. అన్న మీ పేరేంటి? నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. సో బాబుని చూడగానే ఎలా అనిపించింది మీకు? ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు అయితే నిజంగా ఆనందానికి అవదలేవండి, అంత బాగా చేశాడు అబ్బాయి. ఓకే. నేను యాక్చువల్ గా కూడా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆన్ సెట్ లో డైరెక్టర్ సార్ చెప్పినప్పుడు ఇది చేయగలరా అనే ఒక డౌట్ ఉండేది. నేను చూసిన తర్వాత నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. అవునా? సర్ప్రైజ్ బాగా బాగా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ వెంకటేష్ గారు ఉన్నారు అనుకోని ఒక్క డైలాగ్ ఇప్పుడు చెప్పినవి కాకుండా ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పు నాన్నకి. మీరు అక్కడికి వెళ్ళండి ఒకసారి. సూపర్. రేవంత్ ఫస్ట్ టైం కదా నాన్న కెమెరా ముందు కనిపించడం ఇప్పుడు. సో నాన్నతో కూడా ఫస్ట్ టైం డైలాగ్ చెప్పావు. సో ఏంటి నాన్నతో డైలాగ్ చెప్పిన తర్వాత కొంచెం కళ్ళల్లో ఎమోషనల్ గా? సో నాన్న బాగా కష్టపడి పెంచారు కదా నిన్ను. నువ్వు డైలాగ్ చెప్తుంటే అర్థం అవుతుంది నాకు. ఏం చేస్తుంటాడు డాడీ? డాడీ రొయ్యలు చేపలు మెడిసిన్స్ మొత్తం. అమ్మ ఆక్వా బిజినెస్. ఆక్వా బిజినెస్. అమ్మ నాన్న అమ్మ ఇంట్లోనే ఉంటారు. ఒక్కడిపోయినా రేవంత్ నువ్వు? చెల్లి ఉంది, సిస్టర్. ఏం చేస్తున్నారు చెల్లి యూకేజీ. ఓకే. సో ఈ సినిమా చూసిన తర్వాత అన్ని చోట్లకి నువ్వు వెళ్తున్నావు కాబట్టి సక్సెస్ మీట్లకి, నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఏమని చెప్తావు? కాంప్లిమెంట్స్ అంటూ ఏమీ లేదు, అందరూ బాగా ఇది చేస్తున్నారు నన్ను. ఒక రేవంత్ బుల్లిరాజ్ అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే. ప్రతి ఒక్కళ్ళు బయటికి వెళ్తే బుల్లిరాజ్ అంటున్నారు. అది బయట ఎక్కడ చూసినా బుల్లిరాజ్. ఒక్క సినిమాతోనే నాకు తెలిసి సినిమా కాదు, మొత్తం ఇన్స్టాగ్రామ్ అంతా నా వీడియోస్ ఉంటాయి. ఇక్కడ రొటేట్ చేసిన అవే ఉంటున్నాయి కదండి. అవును ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అన్ని. అది నాన్నని అది ఏదో ఒక సీన్ తిట్టేల సీన్ ఉంది కదా, ఆ సీన్ అంతా మొత్తం ఇన్స్టాగ్రామ్ నిండానే ఉంది ఆ సీన్. ఓకే. ఇన్స్టా ఫాలో అవుతుంటావు నువ్వు? ఓకే. సో కానీ నీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ నీ డైలాగ్స్ ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో అందరూ నా ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాను నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.